ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. వదిలేయడమేంటి మహేష్? అంత పెద్ద తప్పు చేసిన వాడిని ఎలా వదిలేశావు? వాడు చేసిన తప్పుకి తగిన శిక్ష వేశాను డాడ్. పోలీస్ కేసు అని వెళ్తే మళ్ళా మన కంపెనీ పరువైపోతుంది. ఇంతకీ వాడిని ఏం చేశావు? వాడు చేసిన తప్పుని ప్రపంచానికి తెలిసేలా సోషల్ మీడియాలో పెట్టాం. అంతేకాకుండా మన స్టాఫ్ అందరూ వాడిని బాగా కొట్టారు. ఇక మీద వాడు ఇటువంటి తప్పు ఇంకోసారి చేయడానికే వణికిపోతాడు. వాడిని ప్రతి ఒక్కరూ దోషిలా చూస్తారు. వాడితో అందరికి మీదట జాగ్రత్తగా ఉంటారు. అలాంటి వాడికి ఇలాంటి శిక్ష కరెక్ట్. నువ్వు ఉండు పార్వతి. మహేష్, నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. ఇందులో తప్పే ఉంది డాడ్. అలాంటి వెధవలకి ఈ సమాజంలో స్వేచ్ఛగా తిరిగే అవకాశం ఇవ్వకూడదురా. అలాగే వాడిని కొట్టమని మన స్టాఫ్ అందరినీ ఎంకరేజ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. డాడ్, ఆడవాళ్ల జీవితంతో ఆడుకోవాలనుకునే వాడిని కొట్టడం ఎలా తప్పవుతుంది? వాడి గురించి అందరికీ తెలిసేలా చేయడం మిస్టేక్ ఎలా అవుతుంది డాడ్? ఒక్క విషయం రా, నువ్వు వాడిని కొట్టమని మన స్టాఫ్కి వదిలేశావు. అసలే కోపంగా ఉన్నవాళ్ళు వాడిని కొట్టరాని చోట కొట్టి వాడి ప్రాణాల మీదకొస్తే మన కంపెనీ పేరు పరువు రెండూ పోతాయి కదా. అదీ కాకుండా తన్నులు తిన్నవాడు కొట్టిన వాళ్ల మీద కక్ష పెట్టుకుంటే మన స్టాఫ్కే కదా నష్టం. అలా ఏం జరగదు డాడ్. జరగదు అవ్వదు అని కాదురా, ఇన్ కేస్ ఏమైనా జరిగితే దానికి బాధ్యత మనమే వహించాల్సి వస్తుంది. బిజినెస్లో ఉన్నప్పుడు